అసలు ఒక ఫోటోగ్రాఫర్ చెప్పాడు, ఆశ్చర్యపోతాను. ఫోటోలు తీస్తామండి, అడ్వాన్స్ తీసుకుంటాం, మేము 80% అడ్వాన్స్ తీసేసుకుంటాం. ఎందుకు తీసుకుంటామో తెలుసా అన్నాడు. ఎందుకంటే మేము మ్యారేజ్ ప్రింట్ చేసి మిగతా ఫోటోలు ఇచ్చే టైంకి వాళ్ళిద్దరు విడిపోతున్నారు, కలిసి ఉండట్లేదు. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి ఫోటో మాకు దారిచ్చుకోపో, డబ్బులు కావాలంటే ఇస్తాను. పెళ్లి కుదిరే ఆ ఫోటోలు దరిద్రం వదిలిపోయి పోవాలి. అప్పటికే వాళ్ళిద్దరు పెళ్లి రెప్ప వేసి రెప్ప దరిచే లోపల 35 ఏళ్ల పెళ్లి జరిగి అని నాకు అనిపిస్తుంది. కొంచెం పాటు సాక్రిఫైస్ కావాలి. నా మనసు పాల లాంటిది. పక్కవాడు నీళ్ళలో వస్తే పర్వాలా, నేను పలచనైనా హాయిగా ఉంటా. పక్కవాడు పంచదారలో వస్తే పర్వాలా, నేను తీయగా అయిపోతా. పక్కవాడు పెరుగులో వస్తే నా స్వభావాన్ని మార్చుకుని నేను కూడా పెరిగైపోతా. కానీ పక్కవాడు ఉప్పులో వస్తే నేను విరిగిపోతా. ఉప్పులో వెళ్ళకూడదు, నీళ్ళ వెళ్ళు, పంచదారలో వెళ్ళు, పెరుగులో వెళ్ళు. ఐదర్ యూ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ యూ డైల్యూటింగ్ ఆర్ యూ మేకింగ్ స్వీట్, ఇట్స్ యువర్ చాయిస్. ఉప్పులో వెళ్తే పాలు విరిగిపోయినట్టు అవతల వాడి మనసు. ఎవరైనా ఐదర్ ఆడపిల్లలైనా మగపిల్లలైనా